విశాఖ హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్లో బయటపడుతున్నాయి. నిన్న వైజాగ్లో హనీ ట్రాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లికాని అబ్బాయిలే టార్గెట్గా మోసాలకు పాల్పడుతోంది ఈ ముఠా. హైదరాబాద్ కేంద్రంగానే ఈ ముఠా మోసాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠా పలు అకౌంట్స్ నుంచి డబ్బు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేశారు. విశాఖ హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్లో బయటపడుతున్నాయి. నిన్న వైజాగ్లో హనీ ట్రాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. భోగి, వైజాగ్లో వెలుగు చూసినటువంటి హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ హనీ ట్రాప్ కేసు మూలాలు హైదరాబాద్లో ఉన్నట్లుగా గుర్తించారు. వైజాగ్లో కొంతమంది అందమైన యూతులను ఉంచి అక్కడ వాళ్ళ ద్వారా సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయించి కొన్ని హాట్ వీడియోలను కూడా అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి రీల్స్కు అట్రాక్ట్ అవుతున్నటువంటి కొంతమంది యువకులు మెసేజ్ చేయడం, ఆ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వడం లాంటివి చేస్తున్నారు. ఎవరైతే ఈ ముఠా ఉన్నారో మెసేజ్ చేసినటువంటి యువకుల ప్రొఫైల్ని అంతా చెక్ చేస్తున్నారు. ఎవరైనా రిచ్ కిడ్స్గా కనిపించినా లేకపోతే హై ప్రొఫైల్డ్ వ్యక్తులుగా ఉన్నట్లు కనిపించినా వెంటనే వాళ్ళకు రిటర్న్ మెసేజ్ చేయడం, వాళ్ళను ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, ఆ తర్వాత పెళ్లి పేరుతో కుటుంబానికి కూడా దగ్గరై లక్షల రూపాయలు కాజేస్తున్నారు. కేవలం అమ్మాయిలను మాత్రమే వైజాగ్లో ఉంచి హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు నడిపిస్తుంది. దాదాపు చాలామంది యువకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాగేసినట్లుగా కూడా ఈ పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో కొంతమంది సభ్యులను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అక్కడ వైజాగ్లో అమ్మాయిలను ఉంచడం ద్వారా ఇక్కడ హైదరాబాద్ కానీ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కలుద్దామని చెప్పగానే ఇమీడియట్గా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళని కొన్ని రోజుల పాటు మెసేజెస్, కాల్స్తో టైంపాస్ చేయొచ్చు అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. సో కంప్లీట్గా వాళ్ళు పూర్తిగా మొగ్గులోకి దిగిన తర్వాతనే వాళ్ళని వైజాగ్ రప్పించడం, అక్కడ బ్లాక్మెయిల్కు పాల్పడడం లాంటివి ముఠా చేస్తుంది. తాజాగా ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో స్థిరపడ్డాడు. తనను కూడా ప్రేమ పేరుతో అదేవిధంగా పెళ్లి పేరుతో కుటుంబానికి కూడా దగ్గరయ్యారు. వైజాగ్కు రప్పించారు. ఆ యువకుడిని మోసం చేశారు. ఆ యువకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఈ ముఠా మొత్తాన్ని గుట్టురట్టు చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ముఠా సభ్యుల అకౌంట్లలో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ప్రస్తుతానికి అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. సో ఈ ముఠా బాధితులు ఎంతమంది ఉన్నారు అనే దానిపైన కూడా క్లియర్గా దర్యాప్తు కొనసాగుతోంది. భోగి, థ్యాంక్ యూ రవి.